సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మరో మేడారంగా ప్రసిద్ధిగాంచిన దేవక్కపల్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వివిధ గ్రామాలు, మండలాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జాతర ప్రాంగణం భక్తుల జయ జయ ధ్వానాలతో మారుమోగింది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలువురు భక్తులు సమ్మక్క సారలమ్మలకు చీర, రవికలు సమర్పించి ఒడిబియ్యం పోశారు. పెద్ద ఎత్తున భక్తులు నిల్వెత్తు బంగారం, బెల్లం చెల్లించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు సాంప్రదాయం ప్రకారం కోళ్లను ఎగరవేసి మొక్కులు తీర్చుకున్నారు. శివసత్తుల పూనకాలతో మహిళలు, యువతి యువకులు అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని నెత్తిపై ధరించి భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ సన్నిధికి చేరుకొని సమర్పించుకోవడం విశేషంగా కనిపించింది. గ్రామమంతా పండగ వాతావరణం నెలకొని భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ జంగిడి సంజీవరెడ్డి మాట్లాడుతూ, జాతరకొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేవక్కపల్లి గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా జరుగుతుంది. మరియు దేవక్కపల్లి గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు అందరి సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతుంది. బెజ్జంకి మండలంలో పాత్రికేయులు కావచ్చు, మరి ఎస్ఐ గారు కావచ్చు, ఏసీపీ గారు కూడా వచ్చి చూస్తున్నారు. మా ఎండోమెంట్ గారు కూడా అందరూ సహకరిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో ఇంత పెద్ద మహాజాతరను, ఇంత పెద్ద కుంభమేళను, దేవక్కపల్లి మహాకుంభమేళను అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి జాతరకి ఇలాగే జరగాలని ఆ తల్లిని కోరుకుంటున్నాం. సారలమ్మ దేవక్కపల్లి గ్రామ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కమిటీకి ప్రతి ఒక్కరూ వారి మొక్కలు తీర్చుకుంటూ అభివృద్ధి కోసం చాలా అమౌంట్ పే చేస్తూ ఉన్నారు. ఈరోజు కమిటీలు కట్టుకున్నామంటే రావుల కృష్ణారెడ్డి గారి వారి కుటుంబం, వారి కొడుకోవచ్చు, వాళ్ళ కుటుంబం అందరూ కలిసి ఈ కమిటీలు నిర్మించుకోవడం జరిగింది. వారంతా సహాయం చేసినారు. మిగతా కొన్ని డబ్బులు కమిటీ కలుపుకొని ఈరోజు కమిటీలు పెట్టుకున్నాం. అలాగే బండి సంజయ్ గారు, కవంపల్లి గారి ఆధ్వర్యంలో 20 లక్షల సీసీ రోడ్డు నిర్మాణం జరుపుకోయింది. అలాగే మా సమ్మక్క కమిటీ తరఫున 2,50,000 కమాండ్ నిర్మించడం జరిగింది. ఇలాగే ఇంకా కొద్దిగా దాతలు వస్తే ఇంకా ఇప్పుడు అభివృద్ధి చేయడానికి నా సహాయశక్తుల రెండవసారి కమిటీ చైర్మన్ అయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇంకొకసారి భక్తులు ఎవరైనా సహాయం చేస్తే ఇంకా ఈ జాతరను డెవలప్ చేయడానికి నా వంతు సహాయం చేస్తాను. మరియు అలాగే మా ఊరి రామప్రసాద్ రెడ్డి గారి కుటుంబం, కృష్ణారెడ్డి గారి కుటుంబం